సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఆడ. నేను ఏం చెప్తున్నా తెలుసు ఆయనతోని, అంకుల్ ఏ लगाओ ना उंगली डालने के आधा जरा सब जागे అంటున్నా. గాయస్ ఒక్క వీడియో వైరల్ కాగానే మనకి బందోబస్తు కూడా అరేంజ్ చేసారు పోలీసు వాళ్ళు. గాయస్ నేను ఒక 3-4 డేస్ నుంచి అన్యూజువల్గా మా ఇంట్లో ఒకటి అవుతుంది. ఏంది అంటే కిరణ్ నాకు ఎందుకో మనకు సడన్గా బిగ్ బాస్లో ఛాన్స్ వస్తుందేమో అనిపిస్తుందా. సో హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. వీఆర్ రిపోర్టింగ్ ఫ్రమ్ మెట్రో వాష్రూమ్స్. కిరణ్ హాయ్. సో గాయ్స్ ఫస్ట్ డే కాలేజ్, యాక్చువల్గా కాలేజ్ పైన కాలేజ్ పోతలేము. దర్ ఇస్ అ వర్క్ అబౌట్ అవర్ షూట్. సో షూట్ గురించి మాట్లాడిపోతాం. ఇది డిస్టర్బెన్స్ ఉంది, బయటకు పోయి మాట్లాడతారు. సో ఈరోజు ఫస్ట్ డే కాలేజ్ కాబట్టి గాయస్ ఈ మధ్య మీ మెట్రోలో కూడా డబ్బులు తీసుకుంటారు గాయస్. ఏం చెప్దాం చెప్పు, మెట్రోలో కూడా ప్రశాంతంగా టికెట్ కొనాలి, ఈయనకు కూడా పైసలు ఇవ్వాలి. ఏందో మన బతుకులు ఇట్లా తయారైంది. గవర్నమెంట్ ఇట్లా అయింది. ఇక మీరే మాట్లాడాలరా. కొత్త గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందేమో రా. ఎందుకురా కాంట్రవర్సీ స్టార్ట్ చేస్తాం? ఇప్పుడు ఎదుగుతున్న ఛానల్ రా నాది. అప్పుడే కాంట్రవర్సీలకు దిగమంటావారా? సో ఫస్ట్ డే కాలేజ్ పోరోళ్ళు అందరూ వచ్చి ఉంటారు. ఇక నాకు అసలు దాని పర్పసే లేదు, ఫోన్ వస్తుంది. గాయస్ ఒక్క వీడియో వైరల్ కాగానే మనకి బందోబస్తు కూడా అరేంజ్ చేసారు పోలీసు వాళ్ళు. సార్ కాలేజ్ పోతున్నాం వద్దు ఇప్పుడు. సో ఒక వీడియో వైరల్ కాగానే ఇంత ఒకటి కాదు, అరే ఒక వీడియో కాదురా 3 వీడియోలు వైరల్ అయినాయి మనకి. అరే నీకు దేవుడు టైం సెన్స్ అనేది ఇచ్చిండే. ఇలా ఎన్ని బ్లాగుల్లో నా చేతిలో తిట్లు తింటావరా గ్యాస్. గంటన్నర ఆపిండు గ్యాస్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో నన్ను. ఇక తొందరలో మనకు వస్తుంది, అది తొందరలో ఆర్డర్ పెట్టినాం. ఏడ పార్క్ చేసినాం మన కారు ఆల్రెడీ. ఇందాక ఫార్చునర్ ఏడ పెట్టినాం. మన కాలేజీలకి ఎంట్రీ లేదంట పెద్ద కార్లకి, మనది అవును టాప్ ఉంటుంది కదా. సో గ్యాస్ ఫార్చునర్ ఎందుకు నడుస్తున్నాం అని మీరు అనుకోవచ్చు. ఎందుకు నడుస్తున్నాం అంటే హెల్త్ కోసం. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎంత కార్లు ఉన్నా ఎన్ని పైసలు ఉన్నా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఇట్రా నాకు చెయ్యేసినాడు అని. సో ఈరోజు మీకు వ్లాగ్లో చాలా పచ్చి బూతులు వస్తాయి. ఇయర్ ఫోన్స్ మాడుండి ముందే నేను కొంతమందిని చాలా గలీజ్గా తిట్టబోతున్నా. కాలేజ్లో పోయినాక తిడతా, ఇప్పుడైతే ఉండరు. యాజ్ నేను ఒక 3-4 డేస్ నుంచి అన్యూజువల్గా మా ఇంట్లో ఒకటి అవుతుంది. ఏంది అంటే నా అండర్వేర్లు కనిపిస్తలేవు ఇంట్లో. నా ఈ 2 అండర్వేర్లు మిస్ అవుతున్నాయి మా ఇంట్లో. ఎవరు దొంగతనం చేస్తారు, ఎట్టు పోతుందో అర్థమవుతలేదు నాకు. ఏ సీరియస్గా ఉంటుంది నిజంగా. రెండు అంటే 1 వీక్ నుంచి అవుతుంది ఇది మా ఇంట్లో. మా అమ్మని అడిగితే నాకు తెలియదు అంటది, మా తమ్ముడిని అడిగితే నాకు తెలియదు నేను వేసుకుంటానా అంటుండు. సో ఎట్లయినా మనం దీని మీద కూర్చొని మన బ్రెయిన్ అంతా వాడి ఇంట్రగేషన్ చేయాలి. అసలు మన అండర్వేర్లతో ఎవరికి పని ఉంది? అసలు మన అండర్వేర్లు తీయాల్సిన అవసరం ఏముంది మనుషులకి? దట్టు యూజ్డ్. సరే అన్యూజ్డ్ ఉంటే ఓకే, కొత్తవి తీసుకొని వేసుకుంటా అంటే ఓకే. నేను వాడిన ఎట్లా తీసుకోబుద్ధి అవుతుంది మీకు? అండ్ మోర్ ఓవర్ రేపు మళ్ళీ షూట్ స్టార్ట్. మాకు అదొక కన్ఫర్మేషన్ వస్తలేదు షూట్ అవుతుందా కాదా. నేను మీకు చెప్పలేకపోతున్నా. ఇక మా హీరోయిన్ ఇట్లా వచ్చి ఇట్లా ఫోన్లలో సోది పెట్టుకుంటూ కూర్చుంటుంది, మనమేమో ఇట్లా నార్మల్గా కూర్చుంటున్నాం. అండ్ సో ఎనీవేస్ రేపైతే షూట్ స్టార్ట్ చేయాలి. మా వాళ్ళు ఏం చేస్తారు, యూ గైస్ వాంట్స్ టు నాకా ఉన్నారు నాకే అది ఇంకా చదువుకుంటారు. ఈసారి మీరు నా వ్లాగ్లోకి వచ్చినప్పుడు నోరు జారీదే అనుకో. అసలు సరే నువ్వు కానీ ముఖం బాగుంటే పర్లేదులే, బాగాలేనప్పుడు ఉందే చెప్తాం. మనం సీన్ చేద్దాం దా, మనకి ఎందుకు వెళతాం. మేము ఆల్రెడీ మాకు అయిపోయింది మాది షూట్. మేము ఆల్రెడీ ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నాం. అసలు ఏడ చెప్పినాం డైలాగ్లే మాట్లాడాలి. ఇక నువ్వు రాసింది త్రివిక్రమ్ డైలాగ్లో అవి లీక్ అయితే ఓకే గైస్, మా డైరెక్టర్ సీన్ లీక్ చేద్దాం. వెల్కమ్. అదే నేను ఆల్రెడీ ఇంట్రో ఇచ్చిన నేను తీయాలి. ఈ మాస్క్ వెనకాల ఒక రహస్యం దాగుంది గాయ. ఎవరికన్నా అర్థమైంటే కామెంట్ చేయరు. ఈయను దాని మాస్క్ లోపల ఒక గుహ దాగుంది. గుహలోకి ఎంట్రీ ఏడకెళ్ళిందంటే ఈ మాస్క్ లోపల. ఫైనల్లీ షూట్ అవుతుంది. మాకి షూట్ అవుతుంది. లేదు నేను ఏదో చెప్దాం అనుకున్నా. నువ్వు నన్ను చూసి నవ్వేసరికి నాకు ఏం అర్థం కాలే. కానీ
కాదు కిరణ్, నువ్వు రోజు రోజు ఎందుకు ఎంత కంజూస్ గా లేక తయారైతున్నావు? అమ్మతో ఇంతకుముందు ఇట్లా ఉండేటోడు ఆరా? మస్తు ఓవర్ చేస్తుండే, ఫుల్ నవ్వుతున్నాడు అన్న. నా ఫోను ఇట్లా పెట్టు అన్న, ఇట్లా పెట్టు. ఇక్కడ ఒత్తి వాడేస్తే సౌండ్ పోదు. ఇట్లా పట్టుకో కదా నార్మల్గా, ఇట్లా పట్టుకో నార్మల్గా మాట్లాడు. సో గైస్ ఇక మాట్లాడానికి ఏం లేదు. నా ఫ్రెండ్స్ నుంచి నేను ఇప్పుడే అసలు నిన్న వచ్చిన ఇన్విటేషన్కి ఇలా వీటికోలు చెప్దాం అనుకున్నా. కొడుకులకి ఇన్సెక్యూరిటీస్ అడ్డం వస్తుంది చాలా. ఇక ఈరోజు వచ్చి ఫుల్ తిడదాం అనుకున్నా. నిన్న అయితే బ్లాగ్ ఓపెన్స్ తిడదాం అనుకున్నా. ఇంకోసారి నువ్వు నా బ్లాగ్లో రాకరా పోయి, నా బ్లాగ్లోకి వచ్చే అర్హత నువ్వు కాదురా. అయ్యో ప్రేమన్న చేసిన తప్పురా ఇది. మరి నువ్వు నాకు 10 సార్లు ఫోన్ చేసి ఆ బ్లాగ్ అమ్మతో నాకు ప్రేమన్న ఫోన్ చేసి, రాజు సారీ రాజు, నా అట్లా చెప్పకపోతే బాగుండేదిరా రాజు, సారీ రాజు, అరే నేను ఇంకోసారి చెప్పండి లేరా, తీయకలేరా అన్నా. నీకు నేను 50 సార్లు చెప్పిన అన్న ప్లీజ్ అన్న పేరు తీయకన్నా అని చెప్తే లాస్ట్ బ్లాగ్ లో మీరు అన్ని ఏదైనా పేర్లో ఇగ్నోర్ చేయండి, ఓన్లీ నన్ను చూడండి అంతే. లాస్ట్ బ్లాగ్ లో నేను మళ్ళీ దాన్ని ఇప్పుడు మళ్ళీ రీపోజ్ చేయబోతున్నా. నన్ను ఒక్కనే చూడరు అందులో. మీరు ఎవ్వరు మాట్లాడినారు, మీరు ఎంత మంచి అంత మంచి ఎంత చూడకుండా ఉంటారు అరాబాయ్, నువ్వు గమ్మున ఉండాలా. అదే నన్నే దొంగ కొడుకు చెప్పేది మొత్తం లేదు, చెప్పేది మొత్తం చెప్తాడు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా కురిగా చెప్తే వాళ్ళు గదే ఏముంది ఇంట్లో. ఇప్పుడు నేను అన్నానా, ఇప్పుడు నేను ఆ మాట అన్నానా? వాళ్ళు దానికే వింటారు ఫస్ట్ నీ వాయిస్ ఆపేసి. అరే ఈ మధ్య నాకు గొంతు ఖరాబ్ అవుతుంది కదా, ఎందుకు అర్థం. అది 2-3 సీన్లు ఉన్నాయి దీనిలో. ఆ సిగరెట్ తాగే సీన్ వల్ల నాకు గొంతు ఖరాబ్ అవుతుంది. ఇక మనం చూడ షూట్ కోసం ప్రాణం ఇచ్చే మనుషులు, అంటే మన పర్ఫెక్షన్ కోసం మనం ఏమైనా చేస్తాం. ఈ సిగరెట్ ఎంత చెప్పురా రాదు అనేది అంటున్నావు. అది వల్ల చెప్తున్నావు, నేను వేసుకుంటావురా. ఏమని చెప్పు. తిన్నారా గాయస్ అందరూ? తినకపోతే తినండి వెళ్ళి. మా కన్సర్న్ మీకు అర్థం కావట్లేదు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో మాకు ప్రొడ్యూసర్స్ ఇప్పుడు దొరికిరు. సో కిరణ్ గారికి అయితే ఫుడ్ పెట్టానని చెప్పి ఒకసారి దగ్గర కిరణ్ దృష్టి పోతుంది. ఇదిగో కాళ్ళకి చూడు కింద లైట్ లేదురా. చెక్ ద చెప్పులు కాదురా నీ అమ్మని ఇది చూపెట్టిన. ఎవరి చెప్పులు అవి? యూనిసెక్స్ చెప్పులా, అమ్మాయిల చెప్పులా, అబ్బాయిల చెప్పులా? అమ్మతో నేను ఏం చూపిస్తున్నారు వాళ్ళకి. నేను ఈ తాడు చూపెట్టినా. ఓకే తాడు అంటున్నావా? నీది చూపిస్తున్నావు, చెప్పులు చూపిస్తున్నావు అనుకున్నా. సారీ గ్యాస్. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలా? ఇది ఉందా ఎక్సిలేటర్, ఇది మనం నించోగానే పైకి ఎట్లా తీసుకోతుందో లైఫ్లో కూడా ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయరు. వాళ్ళు ఎట్లా అంటే మనం లోగున్నా, మనం ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు మనల్ని పైకి పుష్ చేస్తారు. సో మేక్ గుడ్ ఫ్రెండ్స్ ఈజ్ ఎవ్రీథింగ్ అని బతకాలి పోయి. మీరు అంటే మళ్ళీ మీరు వన్ సైడ్ ఆశించొద్దు వాళ్ళ దగ్గర నుంచి. మీరు ఎఫర్ట్స్ పెడితే అవతల నుంచి ఎఫర్ట్స్ వస్తాయి. సో లైఫ్ కూడా ఇంతే. మనం ఎంత లోగున్నా ఏం చేసినా ఒక ఫ్రెండ్ గారు పక్కన ఉంటే ఆల్ సెట్. అర్థమైందా? ఫ్రెండ్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో గాయస్ నాకు ఈ మెట్రోలో ఒకటి నచ్చింది ఏంటి అంటే వాష్రూమ్ 2 సైడ్లు ఉండవు. 2 సైడ్ ఉంటే మేము అటు సైడ్ పోయి అటు దిగి మళ్ళీ ఆడికి లిఫ్ట్లో దిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కుతున్నాం. సో ఇదే మాకు అర్థం కాదు. అదే ఏంద్రా నువ్వు. గాయస్ కిరణ్ గారు మస్తు ఫేమస్ అయిపోతుండు. నా కామెంట్లకు కూడా వీడియో రిప్లై ఇస్తుంది. నా మేనేజర్ అయిపోయింది కిరణ్ గారు. ఏం చెప్తున్నా, ఇట్లా మంచిగా 2 సైడ్లు పెడితే వాష్రూమ్ ఎంత బాగుంటాయి. ఇప్పుడు 2 గీది పోయినకే మేము ఆడ దిగి మళ్ళీ ఎక్కి ఇడికి రావాలి. ఏందో నాకేం అర్థమవుతలేదు. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఆకేదేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, మనం కిరణ్ దగ్గర రా. అట్లా కాదు చెప్తున్నా. మనం ఏంది, మనం రూట్స్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఏ రూట్స్ అయినా కానీ. ఈ ఫ్యాన్ ఒకటి ఆవిరి కాదు బయట చెప్తాను. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇక్కడ మజాక్ కాదు సీరియస్గా. అయితే దానికి నల్లకి అది లేదు ఇట్లా ప్రెస్ చేసేది, ఓన్లీ పుల్ ఉంది. అదే ఆ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఆడ. నేను ఏం చెప్తున్నా తెలుసా ఆయనతోని, అంకుల్ ఏ లగావనా ఉంగ్లీ దాల్నికి ఆధార సబ్జాగే అంటున్నా. నాకు ఈ లౌండ్ పని నా బ్రెయిన్లోకి వెళ్ళి పోతలేదు ఎందుకు. మన బ్రెయిన్లోకి వెళ్ళి లౌండ్ పని పోవాలంటే ఏం చేయాలి, 2 రూపాయలు ఎక్కువ ఇవ్వకు. లౌండ్ పని పోతలేదు. ఉంగ్లీ దాల్నికి ఆధారా అని చెప్తాను నేను అంకుల్కి. నవ్వుతున్నాడు. ఇక మా బాయ్స్ బ్రోకోడు అంకుల్ కానీ ముసలోడు కానీ ఎట్లాంటి వాడు కానీ బాయ్స్కి అర్థమవుతుంది టు బి ఆనెస్ట్. ఇక మీరు పోర్ల గురించి నాకు తెలియదు కానీ మెన్స్ ఆర్ మెన్స్, ఐదర్ ఇట్ బాయ్ ఎవరైనా కానీ. అండ్ ఏం చెప్తా మీకేమో చెప్తాను, అది ఏంటి అంటే మీరు ఒకటి గమనించరా, పొద్దున మేము బ్లాగ్ ఎక్కడ స్టార్ట్ చేసినాం ఇదే బాత్రూమ్లో. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం వీడికి. మా సింపుల్, మమ్మల్ని ఎవరన్నా ఏదైనా మాకు స్టార్ట్ చేయడానికి అది ఇచ్చిర్రు అనుకో, మేము మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తాం. ఎవరిని వదిలేయలేము, మేము అట్లా ఖాళీగా వదిలేయలేము. సో మాకు అది ఒకటి ఉంది, రూట్స్ని ఎప్పటికీ మర్చిపోద్దు అనేదానికి ఇది ఒక నిదర్శనం, గుర్తుపెట్టుకోండి. కిరణ్ నాకు ఎందుకో మనకు సడన్గా బిగ్ బాస్లో ఛాన్స్ వస్తుందేమో అనిపిస్తుందా. వస్తే వెళ్ళురా పక్క. అరే కానీ నేను ఇట్లా అంత మందిలో కంజెస్టెడ్ ఉండలేను కదరా. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, మనకు అమ్మాయిలకు అసలే జాంతానే. ఆడియన్స్ కావాల్సింది ఏంటి,
పక్క జెన్యూన్ ఉండాలి. అందరూ ఏమంటారు, వీడు 2 క్యారెక్టర్లు ఉన్నాయి, ఓపెన్ అవుతలే వీడు వేస్ట్ అనుకుంటారు. కానీ నువ్వు ఓపెన్ అయిపోతావు. ఓపెన్ అవ్వడం వల్ల వాళ్ళకి గొడవలు అయితే అనవసరంగా అన్నెసరీ గొడవలు అయితే నువ్వు అన్నది జెన్యూన్ అనేస్తావు, అది గొడవలు అయితే వాళ్ళందరూ రౌండ్ అప్ నేను టార్గెట్ చేస్తారు. ఆడియన్స్ ఏంది, నేను ఒక్క ఎందుకు టార్గెట్ చేస్తారో నీకే సపోర్ట్ వస్తుంది. సో గైస్ మనం బిగ్ బాస్ పోతున్నాం ఇప్పుడు కాదు 2035 అట్లా. 1-2 years చాలు గట్టిగా ట్రై. నా ఇట్లాంటి దోస్తులను చేసుకోవాలి, అందుకే ఎప్పుడు మనల్ని లేపే దోస్తులు. సో గైస్ లైఫ్ ఎంత గలీజ్ అయినా ఏమైనా నచ్చిన ఫ్రూట్ తినుకుంటా కూర్చోరి. నా ఫేవరెట్ ఫ్రూట్ ఇది. అండ్ అవర్ రావ్ సాబ్ ఈస్ స్లీపింగ్. అండ్ మీరు కూడా పండుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షో ద లవ్ సేమ్ హౌ యూ ఆర్ షోయింగ్ నౌ. ఫేమస్. బాయ్ గాయ్స్. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లే నేనుంటా.